దేశవ్యాప్త పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరంకు చెందిన నిందితుడు సిరాజ్ ఎట్టకేలకు నోరు విప్పినట్లు తెలుస్తోంది. తన గ్రూప్లోని మిగిలిన సభ్యులు ఎవరనేది దర్యాప్తు అధికారుల ముందు బయటపెట్టినట్లు చెబుతున్నారు. విజయనగరం, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఈ ముఠా కుట్ర పన్నింది. విజయనగరంలో తొలి బ్లాస్ట్ చేయాలనుకున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 10 మంది పరారీలో ఉన్నారు. 4 రోజుల పాటు నోరు విప్పని సిరాజ్ ఎట్టకేలకు దర్యాప్తు అధికారులకు కావాల్సిన సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్త పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరంకు చెందిన నిందితుడు సిరాజ్ ఎట్టకేలకు నోరు విప్పినట్లు తెలుస్తుంది. తన గ్రూప్లోని మిగిలిన సభ్యులు ఎవరనేది దర్యాప్తు అధికారుల ముందు బయటపెట్టినట్లు చెబుతున్నారు. విజయనగరం, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఈ ముఠా కుట్ర పన్నింది. విజయనగరంలో తొలి బ్లాస్ట్ చేయాలనుకున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 10 మంది పరారీలో ఉన్నారు. 4 రోజుల పాటు నోరు విప్పని సిరాజ్ ఎట్టకేలకు దర్యాప్తు అధికారులకు కావాల్సిన సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, శ్రావణి, ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పటికే సిరాజ్ను 7 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజులు పూర్తయింది. 4వ రోజు ఇప్పుడు సిరాజ్ని పూర్తిగా ఎన్ఐఏ టీం విచారిస్తుంది. అలాగే లోకల్ స్థానికంగా ఉన్న పోలీసులు కూడా విచారణ చేయబడుతుంది. ప్రధానంగా ఏదైతే 2 రోజుల పాటు 3 రోజుల పాటు కస్టడీలో మాత్రం ఎటువంటి విషయాలు వెల్లడించని సిరాజ్ అండ్ సమీర్ ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం నోరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏవైతే ఈ అహీం గ్రూప్ ఉందో అహీం గ్రూప్లో సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే వాళ్ళ వివరాలను కూడా పూర్తిగా అందిస్తున్నట్లు మనకు సమాచారం ఉందో. అలాగే ఇప్పుడు ఎన్ఐఏ టీం ఏదైతే పేలుడుకులకు రెక్కి నిర్వహించిన విధానాన్ని వాటిలన్నింటినీ కూడా వాళ్ళు సేకరించే పనిలో ఉన్నారు. అలాగే ప్రధానంగా ఈ ఏదైతే స్థానికంగా ఉన్న 2 టౌన్ పోలీసులు అయితే సిరాజ్ను పూర్తి స్థాయిలో మెటీరియల్ ఎవిడెన్స్ కోసం పూర్తిగా వాళ్ళ యొక్క కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ యొక్క వివరాలు కూడా సేకరించి ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఏ ప్రాంతాల్లో తిరిగాడు, ఈ విజయనగరం సర్కిల్లో ఎక్కడెక్కడ ఉండేవాడు, ఏమేమి చేసేవాడు అనే దానిపైన మెటీరియల్ ఎవిడెన్స్ కోసం పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఎన్ఐఏ టీంకి ఏదైతే సిరాజ్ యొక్క మూలాలు ప్రధానంగా ఏవైతే ఢిల్లీ, అలాగే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాల్లో వివిధ సెషన్స్కి వెళ్ళిన సందర్భాలు కూడా చెప్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇవన్నింటినీ కూడా ఎన్ఐఏకి వివరిస్తున్నట్లు ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా చెప్తున్నట్లు మనకి తెలుస్తుంది. అలాగే మరింత లోతైన దర్యాప్తు కోసం ఇక్కడ ఎన్ఐఏ బృందంతో పాటు స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా మరొక 4 రోజులు మాత్రమే గడువు ఉంది కావున ఈ 4 రోజుల్లో పూర్తిగా మెటీరియల్ ఎవిడెన్స్ని పూర్తిగా క్యాచ్ చేయడానికి, వివరాలను సేకరించడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.